ఇప్పుడు మకర రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని మనం చూసుకుందాం. మకర రాశి వారికి చూసుకుంటే గనక 2వ స్థానంలో సంచరించే శని భగవానుడు మార్చి 25వ తారీఖు తర్వాత 3వ స్థానంలో సంచరించడం జరుగుతుందన్నమాట. 3వ స్థానపు శని అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. పాపం 2017 నుంచి మొదలుకొని 8 సంవత్సరాలు మకర రాశి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చారండి. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్. ఏలినాటి శని, ఇక ఏలినాటి శని అనేది మీకు ఈ మార్చి 25వ తారీఖుతో మిమ్మల్ని పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళిపోబోతుంది అనమాట. 3వ స్థానం శని, ఎప్పుడైనా సరే శని 3వ స్థానంలో ఉన్నప్పుడు, 6వ స్థానంలో ఉన్నప్పుడు, 11వ స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు అనేవి ఇస్తాడనమాట. ఇప్పుడు 3వ స్థానంలోకి శని భగవానుడు వచ్చాడు. ఓకే, హ్యాపీ. ఇక ఏంటంటే ఇబ్బందులు అయితే ఉండవు, అంటే శని పెట్టే ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇన్నాళ్ళు పాపం ఈ 2023 తర్వాత నుంచి మకర రాశి వాళ్ళు ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఫ్యామిలీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. ఇకపోతే 3వ స్థానంలోకి వచ్చిన శని కొంచెం మంచి ఫలితాలను ఇస్తాడు. పెద్దగా ఎఫర్ట్స్ పెట్టకుండానే మంచి సక్సెస్ ఇస్తాడు అలా. కానీ ఈ సంవత్సరం అంత బాగుందా అంటే కాదండి. మకర రాశి వాళ్ళకి ఇంకా ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, సారీ అండి. పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్న గురువు ఈ మే 18వ తారీఖు తర్వాత మీకు 6వ స్థానంలో సంచరించడం జరుగుతుందండి. 6వ స్థానంలో ఉన్న గురువు ఎప్పుడూ కూడా మంచి ఫలితాలు ఇవ్వడు. 6వ స్థానం అంటే ఏంటి అంటే గొడవలు, అప్పులు, అనారోగ్యాలకి సంబంధించిన స్థానం అన్నమాట. ఈ సంవత్సరం మకర రాశి వారికి కొంచెం అనారోగ్య సమస్యలు రావచ్చు. అనారోగ్య సమస్యలు లేవు ఏంటి అంటే కొంచెం అప్పులు అనేవి, అప్పుల బెడద ఉండొచ్చు అనమాట. కొత్త అప్పులు చెయ్యొద్దు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు, ఏలినాటి శని వెళ్ళిపోయింది కదా అంతా మనదే అని అనుకొని కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి అప్పులు తీసుకోవద్దు. ఎందుకంటే అప్పుల బాధ బాగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా చెప్పాలి అంటే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఎందులో ఇబ్బంది అవుతుంది అని చూసుకుంటే గనక గొడవలు అవుతాయి అన్నమాట. అంటే అది ఇంట్లో కావచ్చు, లేకపోతే ఏంటి అంటే బయట మీరు వృత్తి ఉద్యోగం చేసే స్థానంలో కావచ్చు. కొంతమంది మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఈ టైం పీరియడ్లో డివర్సులు అలాంటివి అవ్వటానికి అవకాశం ఉంటుందండి. అంటే నేను డివర్స్ తీసుకోమని చెప్పట్లేదు. ఈ టైం పీరియడ్లో దేనికి మంచిదంటే ఎప్పటి నుంచో భార్యాభర్త విడివిడిగా ఉంటున్నారు, ఆల్రెడీ ఏంటంటే డివర్స్ ఫైల్ చెయ్యాలి అని అనుకుంటే ఏంటి అంటే ఈ టైం పీరియడ్లో ఈ మే 18 తర్వాత ఏంటి అంటే డివర్స్ అనేది ఫైల్ చేసుకోవటానికి మంచి టైం పీరియడ్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఏదన్నా ఒక ప్రాపర్టీ ల్యాండ్ లిటిగేషన్లో వెళ్తుంది అనుకోండి, కోర్టులో కేసు వేసుకోవటానికి ఇది మంచి టైం పీరియడ్. కానీ అనవసరమైనటువంటి లీగల్ ఇష్యూస్లో మకర రాశి వాళ్ళు ఇరుక్కోవటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. కొంచెం బండి నడిపేటప్పుడు ఎవరికన్నా బండి ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించండి. అనాలోచితంగా మీరు బండి ఇచ్చేసారనుకోండి, వాళ్ళు తీసుకెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ చేసేస్తే నంబర్ మీ మీద రిజిస్టర్ అయ్యి ఉంది అని చెప్పని మీ నేమ్ మీద రిజిస్టర్ అయింది కాబట్టి మిమ్మల్ని లోపల వేసే అవకాశం ఉంటుంది, లేదా మీ మీద కేసు బుక్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. కొంచెం లీగల్ పరమైనటువంటి సమస్యలు వస్తాయి. కొంచెం భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది తగ్గుద్ది. లేకపోతే అమ్మా నాన్నతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, అక్క చెల్లెలతో కావచ్చు, మీకు ఈ సంవత్సరం కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా చెప్పాలి అంటే కొంచెం ఎవరితో అయినా సరే, అంటే నేను అందరితో బాగోదు అని చెప్పట్లేదు, ఎవరితో అయినా వీళ్ళల్లో ఏదో ఒకటి మనకు బాగా కావాల్సిన రిలేషన్స్లో ఎవరో ఒకళ్ళతో మీకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అన్నమాట. కొంచెం గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి కొంచెం అది ఒక డిస్టెన్స్ అనేది క్రియేట్ అవడానికి అవకాశం ఉంది. జాబ్ చేసే చోట మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందండి. ఎందుకంటే పాలిటిక్స్ చాలా చేస్తారు. పాలిటిక్స్ చేసి ఏం చేస్తారు అంటే మిమ్మల్ని ఒక ఏకాకిని చేసేస్తారనమాట. అంటే ఇప్పుడు మీ పక్కన ఒక 5గురు ఉంటారండి, ఒక అతను ఉంటాడు మీ మీద చాలా ఇది ఎప్పటి నుంచో ఏంటంటే మీ మీద చాలా గుర్రుగుంటాడు. కొంతమంది ఏంటంటే వాళ్ళు పై అధికారుల ముందు లేకపోతే ఏంటంటే ఇంకొకళ్ళ ముందు ఏంటి అంటే ఒక పెద్ద ఇది అనిపించుకోవటం కోసం వాళ్ళు అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేసరికి మీకేమో ఈ మకర రాశి వాళ్ళకి చూసుకుంటే ఈ సంవత్సరం ధైర్యం ఒకటి
బాగా పెరిగిపోద్ది. ఎందుకంటే 3వ స్థానంలోకి శని వచ్చి కూర్చుంటాడు. అదీగాక ఏంటంటే మీకు 6వ స్థానంలో గురువు వచ్చేసరికి ధైర్యం ఒకటి బాగా ఉంటుందండి. మిమ్మల్ని ఏదన్నా అవతల వాళ్ళ ముందు తగ్గించి చెప్పడానికి ఏంటయ్యా బుద్ధి లేకుండా అంటే నీకు పెద్ద బుద్ధి ఉందా అన్నట్టు మీరు తిప్పి బాగా ఆన్సర్ ఇచ్చేస్తారనమాట, మంచిగా షంటేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే అది జీర్ణించుకోలేని కొంతమంది మీ పక్కన ఒక 5గురు, వాళ్ళ పక్కన ఒక 5గురు ఉంటే నిదానంగా వాళ్ళకి ఏదో ఒకటి మీ గురించి చెడ్డగా చెప్పి వాళ్ళ వైపు లాగేసుకుంటారనమాట, మిమ్మల్ని ఏకాకిని చేసేస్తారు. ఈ టైం పీరియడ్ పాపం ఎట్లా ఉంటుందంటే మీరు ఏ తప్పు చేయరు, మీ పాటికి మీ పని ఏదో చూసుకుంటా పోతూ ఉంటారు. మిమ్మల్ని అనవసరమైన గొడవల్లోకి కొంతమంది లాగుతారు, లేదా మీరు అనవసరమైన గొడవల్లో ఇరుక్కుంటారు. మీ గురించి పై అధికారులకి చెడ్డగా చెప్తే పై అధికారులు అది నమ్ముతారు కూడా. అలాంటి టైం పీరియడ్ అనమాట. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా బాగాలేదు ఒక విధంగా చెప్పాలి అంటే, ఎందుకంటే 6వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి. కానీ మకర రాశి వాళ్ళకి ఎందులో బెస్ట్ అని చెప్పి చూస్తే 2వ స్థానంలోకి రాహు వస్తున్నాడు అనమాట. 2వ స్థానంలో రాహువు ఒక్కసారిగా ఏంటంటే కోటీశ్వరులను చేసేస్తాడు, కొంతమందిని బికారులను చేస్తాడు. కానీ ఈ టైంలో మీకు కొంచెం 3వ స్థానంలో ఎఫర్ట్స్ పెట్టకుండానే కొంచెం సాధించే స్థానంలో శని ఉండటం వల్ల, 2వ స్థానంలో రాహు ఉండటం వల్ల అనుకోని సంపద అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే మీకు 6లో గురువు ఉన్నా సరే పంచమ దృష్టితో దశమాన్ని చూస్తున్నాడు అనమాట. అంటే దశమం అంటే ఏంటి, వర్క్ ఉంటుంది, వృత్తి ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, వృత్తిపరమైన ఇబ్బందులు ఉంటాయి, వృత్తి ఉంటుంది, డబ్బు వస్తుంది, ఇబ్బందులు ఉంటాయి అన్నట్టు ఉంటుంది. 2లో రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనుకోని విధంగా కొంచెం డబ్బు వస్తుంటుంది. అంటే మీరు ఒక చోట వర్క్ చేస్తూ ఉంటారు, కానీ మీకు ఏదో ఇంకో పని నేర్చుకున్నారు, అది ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్గా తీసుకొని చేస్తుంటారు, అనుకోని అవకాశం వస్తుంది, అనుకోని విధంగా డబ్బు సంపాదించడానికి కూడా అవకాశం ఉందన్నమాట. కానీ మకర రాశి వాళ్ళకి 6లో గురువు 2లో రాహువు కాబట్టి ఎందులో జాగ్రత్తగా ఉండాలి అంటే తిండి తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. మ్యాక్సిమం ఏంటి అంటే హోమ్ ఫుడ్నే ప్రిఫర్ చేయండి, బయటికి వెళ్ళి అస్సలు తినద్దు. ఎందుకంటే 2లో రాహు ఉన్నప్పుడు వచ్చి కొంచెం ఇలాంటి ఫుడ్ పాయిజనింగ్లు ఇట్లాంటివి అవ్వటానికి అవకాశం ఉంది. అదిగాక 6లో గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటానికి, ఆ హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది, కొంచెం ఫుడ్ పాయిజనింగ్లు అవటానికి అవకాశం ఉందండి. లేదు కొంతమంది ఏంటి అంటే వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వీలైనంత వరకు కొంచెం సాత్వికమైన ఆహారం తీసుకోండి. బాగా మసాలాలు వేసి అజ్జినమోటోలు అవి ఇవి సాసులు వేసి చేసిన చైనీస్ ఫుడ్లు అవి తీసుకోవద్దు, ఎందుకంటే కడుపు తేడా చేసే అవకాశం అనేది ఉందన్నమాట. ఇది మకర రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలు. ఈ సంవత్సరం మీకు చెడు ఫలితాలు అందకుండా అన్ని రకాలైనటువంటి శుభకరమైన ఫలితాలు అందాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.